నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీ పెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ 1 వీక్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. 7 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా. సో ఎవ్రీడే వీడియోస్ అయితే వస్తుంటే చూస్తూ ఉండండి. ఈరోజు అయితే 1Bలో 7 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో ఇది మనకి ఐపీ, ప్రీవియస్ ఐపీ అంటే మీరు ఇంతకుముందు ఎగ్జామ్ రాశారు కదా. సో ఐపీ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాశారు కదా. సో అందులో వచ్చిన క్వశ్చన్ ఇది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆర్థో సెంటర్ కానీ, సర్కమ్ సెంటర్ కానీ, సో ఇంకా మీకు వీలైతే ఫుడ్ టు ఇమేజ్ కానీ ఇవి ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఈ సమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సమ్ గురించి ఒకసారి పూర్తిగా చూద్దాం. సో ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో అందుకంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అందులో అప్డేట్స్ ఉంటే కనుక అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది క్వశ్చన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో P and Q ఆర్ ద లెన్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది ఆరిజిన్ అని చెప్పారు. సో ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్స్, రెండు స్ట్రైట్ లైన్స్ అయితే ఇచ్చారు. దెన్ ప్రూవ్ దట్ 4p² ప్లస్ Q² ఈజ్ ఈక్వల్ టు A². సో ఓకే, ఇది ప్రూవ్ చేయాలి మనం. సో ఫస్ట్ మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చారు. పాయింట్ ఏంటి? ఆరిజిన్ 0,0. ఓకే. సో పాయింట్ ఇచ్చారు అండ్ అదేవిధంగా 2 స్ట్రైట్ లైన్స్ అయితే ఇచ్చారు. సో దెన్ ఇది ప్రూవ్ చేయమని చెప్పారు. 4p² ఈజ్ ఈక్వల్ టు Q² ఈజ్ ఈక్వల్ టు A² అని చెప్పి. ఇక్కడ PQ ఆర్ ద లెన్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది ఆరిజిన్ అంటే ఏంటి? సో ఈ P అనేది ఒక లెంత్ అనేది మీకు ఏంటంటే, సో దీనికి మీకు ఈ లైన్ ఉంది కదా, స్ట్రైట్ లైన్, x sec ఆల్ఫా ప్లస్ y cosec ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A. సో దీన్ని సొల్యూషన్ చేస్తే మనకి Pకి సంబంధించిన వాల్యూ వస్తుంది. అండ్ Qతో ఈ లైన్ని మీకు సాల్వ్ చేస్తే Qకి సంబంధించిన వాల్యూ వస్తుంది. సో దెన్ ఆఫ్టర్ Pకి సంబంధించిన వాల్యూ అండ్ దెన్ Qకి సంబంధించిన వాల్యూ రెండు యాడ్ చేస్తే మనకి A² అనేది రావాలి. సో ఇది ప్రూవ్ చేయమని చెప్పి మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ మనం గివెన్ అయితే తీసుకుందాం. గివెన్ దట్ ఫస్ట్ లైన్ అండ్ పాయింట్ అయితే తీసుకుందాం. సో గివెన్ దట్ మీరు కూడా ఎగ్జామినేషన్లో క్లియర్గా ఇట్లా అర్థం చేసుకొని చేయండి. మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యి మీకు 2-3 స్టెప్పులు గుర్తుంచుకొని తర్వాత మీరు మిస్ అయితే కనుక మీ క్వశ్చన్ మొత్తం రాంగ్ చేస్తారు. సో అది మైండ్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ అనేది అండర్స్టాండింగ్ అంటే మీరు మైండ్ మ్యాపింగ్ పాయింట్స్తో పెట్టుకుంటేనే, నేను ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓన్లీ మీ కీ పాయింట్స్ క్వశ్చన్లోనే ఆన్సర్ అనేది మీరు పెట్టుకోవాలన్నమాట. సో దాన్ని ఒక మీరు మైండ్ పిన్ లాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్లోనే ఆన్సర్ మైండ్ పిన్ లాగా పెట్టుకోవాలి. దెన్ ఆఫ్టర్ మీరు క్వశ్చన్ చూడంగానే చేసే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే. సో గివెన్ దట్ తీసుకోండి. ఫస్ట్ లైన్ అయితే తీసుకోండి. సో ఫస్ట్ లైన్ ఏంటి మనకి? x sec ఆల్ఫా ప్లస్ y cosec ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A. సో ఇది మనకి లైన్. ఈ A అనేది తీసుకురండి అండ్ అదేవిధంగా A తీసుకొచ్చి సో దీన్ని కొంచెం చేంజ్ చేసుకోండి. ఎప్పుడైనా మనకి సెక్ కోసెక్ ఉంటే సైన్ కాస్లోకి మార్చుకోండి. సో అది మీకు చాలా ఈజీగా ఉంటుంది మీకు సాల్వ్ చేయడానికి. ఓకే. సో అప్పుడు మీరు x బై కాస్ ఆల్ఫా సో ప్లస్ y సైన్ ఆల్ఫా మైనస్ ఆ ఏని తీసుకురండి, మైనస్ ఏ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో మనం చేంజ్ అయితే చేసుకుందాం. సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, అర్థమైంది కదా ఈ స్టెప్ అనేది. సో చెక్ చేసుకోండి. మీకు ఎక్స్ అనేది సెక్ అనేది కోసెక్ అనేది మనం సైన్ కాస్ట్లోకి చేంజ్ చేసుకున్నాం అనమాట. ఓకే. సో దెన్ ఆఫ్టర్ మీరు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఎక్స్ సైన్ ఆల్ఫా అండ్ అదేవిధంగా కాస్ ఆల్ఫా ఇంటూ వై. సో అట్లా వస్తుంది. మీరు ఒకసారి క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఎక్స్ సైన్ ఆల్ఫా ప్లస్ వై కాస్ ఆల్ఫా బై డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయాలి, కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. ఓకే. సో మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఎక్స్ సైన్ ఆల్ఫా ప్లస్ వై కాస్ ఆల్ఫా, సో దీంతో మల్టిప్లై చేస్తే మైనస్ ఏ ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సో వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ డినామినేటర్ అవతలకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0 వస్తుంది. ఓకే. ఇది మనం ఫైనల్గా అనుకున్నది. సో దీన్ని 1 అనుకుందాం. సో ఇప్పటివరకు మనం ఏం చేసామంటే, సో ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఫస్ట్ స్ట్రైట్ లైన్, ఇచ్చిన స్ట్రైట్ లైన్ని మనం ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఒకటి తీసుకున్నాం. ఇచ్చిన స్ట్రైట్ లైన్ని మనం కొంచెం మోడిఫై చేసామన్నమాట. ఈ స్టెప్స్లో సైన్ కాస్ట్లో తీసుకొని మోడిఫై చేసాం. సైన్ కాస్ట్లో తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చారు అండ్ అదేవిధంగా ఆరిజిన్ ఒక పాయింట్ ఇచ్చారు. సో పాయింట్ అండ్ స్ట్రైట్ లైన్ ఇచ్చారు. మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా గుర్తుంది కదా. సో ఎవరికైనా గుర్తుండకపోతే సో అది మీకు మెయిన్గా గుర్తుంచుకోండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? సో నేను రాస్తాను. మోడ్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా AX ప్లస్ BY ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 ఆ మోడ్లో ఉన్నప్పుడు మనకి మోడ్ C బై రూట్ A² ప్లస్ B² అనమాట.
ఓకే, ఈ ఫార్ములా అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ ప్రాబ్లం చేయాలంటే ఈ ఫార్ములా అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఆ రెండు ఈక్వేషన్స్ అనేది ప్రూవ్ అయిపోయిన తర్వాత, అంటే సాల్వ్ చేసిన తర్వాత ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏ స్క్వేర్ అనేది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి క్వశ్చన్. ఓకే, సో అందువల్ల మనం ఫస్ట్ లైన్ తీసుకొని మాడిఫై చేసాం. అండ్ పాయింట్ అంటే ఆరిజిన్ ఉంది కదా 0,0, సో దాన్ని యూజ్ చేసుకొని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేస్తే సో ఫస్ట్ లైన్ వస్తుంది. అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం సెకండ్ లైన్ చేస్తాం. సో రెండు PQ వాల్యూస్ వస్తాయి. ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే = a స్క్వేర్ రావాలి. అది మనకి ఫైనల్గా ఆన్సర్. అర్థమైంది కదా మోడల్ కాన్సెప్ట్. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మోడిఫికేషన్స్ వస్తే చాలు. ఒకసారి పూర్తిగా 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. మోడిఫై చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మోడిఫై చేయడం కంటే ముందు మీకు క్వశ్చన్ థియరీ అర్థం అవ్వాలి. అసలు ఏం చేయాలి ఏంటి అనేది అర్థం అయితే కనుక చాలా ఈజీగా చేస్తారు. ఇది మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. సో ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఫార్ములాస్ అన్నీ కూడా మీకు చాలా ఈజీగానే ఉంటాయి. సో ఫైండ్ అవుట్ చేసుకొని మీరు సొల్యూషన్ అనేది చేయండి. ఓకే, సో మనం ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేద్దాం. సో మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది P తీసుకుందాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ P = mod C కదా. సో mod C అంటే మనకి ఆరిజిన్ 0,0. సో 0,0 అని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే x 0 అవుతుంది. అంటే ఓవరాల్గా ఇది కూడా 0 అండ్ y 0 అవుతుంది. x అండ్ y ప్లేస్లో మీరు 0,0 అని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో అందువల్ల మీరు x 0 అవుతుంది, y 0 అవుతుంది. మనకి మిగిలింది ఏది mod -a cos alpha × sin alpha. సో ఇది ఒకటే మిగులుతుంది. సో అదే రాస్తున్నాను, -a cos alpha × sin alpha. ఓకే, సో ఇది బై మనకి ఇంకోటి ఏంటి √a² + b². a², b² అంటే ఏంటి sin² alpha + cos² alpha అనమాట. ఓకే, √sin² alpha + cos² alpha. సో √sin² alpha + cos² alpha అంటే ఎంత మనకి? సో మీకు 1. సో ఇప్పుడైతే మనకి P వాల్యూ అయితే వచ్చింది కదా. సో -a cos alpha sin alpha. సో బట్ మనకి ఏంటంటే మాడ్యులస్ ఉంది. మాడ్యులస్ రిమూవ్ చేద్దాం. మాడ్యులస్ రిమూవ్ చేసేయాలంటే మనం స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే మనకి ప్లస్ ఆర్ మైనస్ కానీ ఏదైనా కానీ మన మాడ్యులస్లో ఉంటే ఓన్లీ ప్లస్ఏ అవుతుంది. ఓకే, సో -a P² కదా. P² అంటే ఇప్పుడు a² అవుతుంది. సో తర్వాత cos² alpha × sin² alpha. ఓకే, సో P² అయితే వచ్చింది. బట్ మనకి ఏంటంటే P² వచ్చింది కరెక్టే. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్లో మనకి ఏమొచ్చింది 4 వచ్చింది. 4P² వచ్చింది. సో 4తో మల్టిప్లై చేద్దాం. సో 4తో మల్టిప్లై చేస్తే 4P² = 4a² cos² alpha × sin² alpha. ఓకే, సో ఇది అవుతుంది. అర్థమైంది కదా. సో 4తో ఎందుకు మల్టిప్లై చేసిన అర్థమైంది కదా. క్వశ్చన్లో మనకి వచ్చింది కాబట్టి. సో ఇక్కడ చిన్న మోడిఫికేషన్ అయితే చేద్దాం. సో మనం ఎందుకు ఇలా చేంజ్ చేసుకుందాం అంటే మనకి చిన్న ఫార్ములా అయితే ఉంది ఇక్కడ. సో 2 sin alpha cos alpha అంటే sin 2 alpha. సో ఆ sin 2 alpha వస్తుంది కాబట్టి మనం ఇక్కడ చిన్న మోడిఫికేషన్ అయితే చేసుకున్నాం. దీన్ని మనం 4a² cos² alpha sin² alpha అని. సో అందువల్ల సో ఇక్కడ మనకి 2 sin alpha cos alpha ఫార్ములా తెలుసు కదా, sin 2 alpha. సో ఇక్కడ మనం రాద్దాం అది a² sin 2 alpha. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ కూడా స్క్వేర్ వేద్దాం sin²కి. ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది, ఇక్కడ sin² వేస్తాం. అప్పుడు 4P² = మనకి వస్తుంది ఇది. సో దీన్ని 1 అనుకుందాం. సో ఒక లైన్ తీసుకుందాం. ఫస్ట్ దాన్ని మోడిఫై చేసుకుందాం. తర్వాత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ P ఇచ్చారు. దాన్ని మనం 0, ఆల్రెడీ మనకి పాయింట్ ఉంది, ఆరిజిన్ అనేది 0,0. సో ఈ రెండింటిని మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఒక వాల్యూ వస్తుంది. అది 4P² వాల్యూ వస్తుంది. సో దెన్ ఆఫ్టర్ మనకి సెకండ్ లైన్ అయితే తీసుకుందాం. సో Q² వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ a² వస్తుంది. ఒకసారి చూద్దాం సెకండ్ లైన్ కూడా. ఓకే, సో సెకండ్ ఈక్వేషన్ కూడా రాస్తాను ఇక్కడ మీకు. సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? x cos alpha - y sin alpha = a cos 2 alpha. సో ఇక్కడ మీరు మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కాస్లోను సైన్లోను ఆల్రెడీ ఉంది మీకు. ఓకే, అందువల్ల మీకు మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. a cos alpha 2 alpha అని ఇటు తీసుకొద్దాం. ఇప్పుడు మనకి x cos alpha - y sin alpha -a cos 2 alpha అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి పాయింట్ ఏంటి 0,0. ఇక్కడ మళ్ళీ మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆల్రెడీ నేను రాశాను కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా mod C/a
రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో అందులోనే సో ఇక్కడ మనకి ఏంటి మోడ్ సి అంటే సో 0,0 అనేది మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ చోట మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి జీరోస్ అనేవి. సో అప్పుడు ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. మిగిలినది వచ్చేసరికి మోడ్ మైనస్ ఏ. సో ఇది ఒకటే మిగులుతుంది మనకి మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా అవుతుంది. అర్థమైంది కదా నేను చెప్పింది. సో ఇది మాడ్యులస్ బై ఇది మోడ్ సి అనమాట. సో బై ఏంటి మనకి ఇంకా ఫార్ములాలో ఏముంటుంది రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఏ ఇది బి ఇది. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇది రూట్లో పెడతాం. సో అప్పుడు మనకి మిగిలింది ఇది 1 అవుతుంది కాబట్టి సో మిగిలిన ఆన్సర్ వచ్చేసరికి మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా మాడ్యులస్. ఓకే దీన్ని ఇది క్యూ ఇది క్యూ. ఓకే సో అర్థమైంది కదా స్టెప్ అనేది మనకి. ఇది ఓవరాల్గా మొత్తం వచ్చేసరికి వాల్యూ 1 అనమాట. సో దీని వాల్యూ 1 అవుతుంది. సో అప్పుడు డినామినేటర్లో మీకు 1 ఉన్నా లేకపోయినా ఒకటే ప్రాబ్లం లేదు కాబట్టి ఇది అనమాట. సో ఇప్పుడు ఇది క్యూ కాబట్టి క్యూ అనేది ఏంటి ఇక్కడ రాస్తాం మళ్ళీ ఒకసారి మైనస్ మాడ్యులస్ మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా. సో మనం మాడ్యులస్ తీసేయాలి. మనం ఇంతకుముందు పీలో చేసినట్లే స్క్వేర్ చేద్దాం. క్వీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ స్క్వేర్ చేస్తే మనకి మైనస్ పోతుంది, మాడ్యులస్ కూడా పోతుంది ఏ స్క్వేర్. సో కాస్ 2 ఆల్ఫా ఉంది ఆల్రెడీ, కాస్కి కూడా స్క్వేర్ వస్తుంది, కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా అనమాట. ఓకే ఇది 2 అనుకోండి. సో పీ వచ్చింది క్యూ వచ్చింది అంటే 4p స్క్వేర్ వచ్చింది అండ్ క్యూ స్క్వేర్ వచ్చింది. ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి రావాల్సింది ఏ స్క్వేర్. సో గుర్తుంది కదా మీకు. సో మనకి సొల్యూషన్ అనేది మీకు అంతే ప్రూవ్ చేయాల్సింది ముందు మైండ్లో పెట్టుకోండి. సో ఫ్రమ్ 1 and 2 సో 1 + 2 చేద్దాం. మనకు రావాల్సింది అదే కాబట్టి. సో ఫస్ట్ ఏంటి 1 4p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4p స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఓకే సో ఇది కదా మనకి ఫస్ట్ వాల్యూ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యూ స్క్వేర్ ఎంత క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఎంత వచ్చింది. సో ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా వచ్చింది. ఓకే ఇవి రెండింటిని యాడ్ చేద్దాం 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో ఇప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా సో ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఓకే 2 ఆల్ఫా వచ్చింది ఇక్కడ రాస్తాను మీకు. సో అప్పుడు రెండిట్లో మీకు ఏ కామన్ తీయండి. సో ఏ స్క్వేర్ కామన్ తీయండి. ఏ స్క్వేర్ కామన్ తీస్తే మీకు ఏమొస్తుంది సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. ఓకే సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అనేది 1 అవుతుంది కాబట్టి మిగిలింది ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే సో మనకి ప్రూవ్ అయింది కదా 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో హెన్స్ మనం ప్రూవ్ చేయమంది ఇదే కాబట్టి ఈ క్వశ్చన్ అనేది ఒకసారి చూడండి. సో ఇది మనకి ఫైనల్గా ఆన్సర్. ఇక్కడ మనకి 2 ఆల్ఫా ఉంది కదా, ఇక్కడ మీకు 2 వస్తుంది 2 ఆల్ఫా, నేను 2 వేయలేదు. సో మీరు చెక్ చేసుకోండి. ఏదైనా మీకు 1 అవుతుంది. కాస్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ప్రాబ్లం లేదు. సో ఇది మనకి ఓవరాల్గా సమ్ అయితే ఒకసారి బ్రీఫ్గా చెక్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది సమ్. ఫస్ట్ ఏం లేదు, మీరు ఫస్ట్ ఈక్వేషన్ మాడిఫై చేసుకోండి. దాన్ని మీకు ఒక పాయింట్ ఇచ్చారు ఆల్రెడీ 0,0. సో ఈ రెండింటిని యూస్ చేసుకొని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మీకు ఒక వాల్యూ వస్తుంది పీ స్క్వేర్కి సంబంధించి. అండ్ దాని ఆఫ్టర్ క్యూ స్క్వేర్కి సంబంధించి కూడా సేమ్ అలానే చేస్తే దానికి కూడా ఒక వాల్యూ వస్తుంది. అవి రెండింటిని యాడ్ చేస్తే మీకు ఫైనల్గా మీకు ఆన్సర్ అనేది ప్రూవ్ అవుతుంది. సో ఇది మనకి ఫైనల్గా మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ క్వశ్చన్లో. సో చెక్ చేసుకోండి పూర్తిగా. సో ఇది మనకి క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.